హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చాలా సాఫ్ట్గా మనం తినే కొద్దీ తినాలనిపించే ఇలాగా మెత్తని దోశలు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి చాలా హెల్తీ కూడా. అలాగే దీంతో పాటు నేను ఇక్కడ టమాటో చట్నీ కూడా చేశాను. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ బన్సీ రవ్వ ఉంటుంది కదా, పెద్ద గోధుమ రవ్వ కింద, దీన్ని ఒక కప్ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఒక కప్పుతో వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కలుపుకుని దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకోండి. మీకు టైం లేకపోతే కనుక 15 నిమిషాలు నానబెట్టుకుంటే నానిపోతుంది. అలాగే ఇక్కడ నేను 2 కప్పుల వరకు మరమరాలు ఉంటాయి కదా, బొరుగులు అంటారు, దీన్ని తీసుకున్నాను. తీసుకుని ఇలాగా వాటర్ వేసుకోండి. వేసుకుని ఒకసారి చేత్తో మనం ఇలా అంచినట్టయితే ఇవి తేలిపోతూ ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్తే కనుక మనకి ఇలాగ నానతాయి. దీన్ని కూడా ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే మనం చట్నీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, మీకు కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు అల్లం, ఒక ½ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోండి. ఒక ½ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక 4 టమాటోస్ని ఇలాగా కట్ చేసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇలాగ మూత పెట్టుకుని ఇలాగ మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇలా పప్పులు ఉన్నాయి కదా, దీన్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అది మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటోస్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని ఇలాగ తాలింపు చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనము రవ్వ నానిందో లేదో చూద్దాము. రవ్వ చూడండి మంచిగా నానింది. ఇప్పుడు దీన్ని ఈ వాటర్తో పాటు నేను ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 4గురికి బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు ఇలాగా చేసుకోవచ్చు. ఇలాగా మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. అలాగే మనం నానబెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా, దాన్ని ఒకసారి ఇలాగా పిండి చూడండి, చక్కగా నాని కదా, ఇలాగా పిండి మనం మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమి వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది వాటర్ పీల్చుకునే ఉంటుంది కదా. మనం పిండినా కానీ వాటర్ ఉంటుంది. ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని కూడా మనం ఈ బ్యాటర్లో వేసుకుని ఒకసారి మంచిగా ఇలాగా 2 మిక్స్ అయ్యేటట్టు కింద కలుపుకోండి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈనో వేస్తున్నాను. ఈనో లేకపోతే కనుక మీరు సోడా అయినా వేసుకోవచ్చు. దీంట్లో ఒక స్పూన్ నీళ్లు వేసుకున్నట్టయితే ఇలా యాక్టివేట్ అవుతుంది. ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకున్న తర్వాత చూడండి, మనకి పిండి అనేది మన దోశలు వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే మన కన్సిస్టెన్సీ ఉండాలి. నేను ఇక్కడ కలర్ కోసం ఒక ½ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఇలా తుడిచిన తర్వాత ఇలా మనము దోశలు వేసుకోవడమే. మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా ఈ చట్నీతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా మంచిగా తిన్నారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మనం ఎప్పుడన్నా పప్పులు నానబెట్టడం మర్చిపోయినప్పుడు అప్పటికప్పుడు ఇలాగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.